బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తీసుకొచ్చిన 54 జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. 400 ఎకరాల భూమి తమదేనంటూ ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది రవిచంద్ వాదించారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూ వివాదంపై ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయపాల్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా అటు వటా ఫౌండేషన్ తో పాటు మరోవైపు విద్యార్థులు దాఖలు చేసిన 2 పిటిషన్లపై కూడా ఈ రోజు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 2:30 నిమిషాల ప్రాంతంలో విచారణ ప్రారంభమైన తర్వాత కోర్టు ముగిసేంత వరకు కూడా ఇదే అంశంపై కూడా సుదీర్ఘంగా కోర్టు విచారించింది. అయితే మొదటగా పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వటా ఫౌండేషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డితో పాటు మరోవైపు ఎస్సీఓ తరపు విద్యార్థుల తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి రవిచందర్ తన బాధలు కూడా వినిపించారు. ఇదంతా కూడా ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి దీన్ని ఒకవేళ డీఫారెస్ట్ చేయాలనుకుంటే ఎక్స్పర్ట్ కమిటీతో పూర్తిగా అధ్యయనం చేయాలి. అక్కడ చాలా జంతువులు ఉన్నాయి, మరోవైపు 3 చెరువులు ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిశీలించకుండా ఇది ప్రభుత్వ భూమి, దీన్ని జియో నెంబర్ 54 అనే జియోని తీసుకొచ్చి దీన్ని మొత్తం కూడా 400 ఎకరాలని ఆక్యుపై చేస్తుంది. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయనేది పిటిషనర్ తరపు న్యాయవాదితో పాటు మరోవైపు వటా ఫౌండేషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సుదీర్ఘంగా తన వాదనలు కూడా వినిపించాడు. ఇక మరోవైపు వారి వాదనలు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే అటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా తన బాధలు కూడా వినిపించారు. మొదటగా ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్తున్నారు, ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము. అదంతా కూడా ల్యాండ్ 2004లోనే ప్రభుత్వం దాదాపు 50,000 చొప్పున ఈ ల్యాండ్ కొనుగోలు చేసింది. తర్వాత 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఐఎంజీ ఫౌండేషన్ సంబంధించినటువంటి కంపెనీకి దీన్ని ఇచ్చింది. కానీ అక్కడ ఆ ప్రాజెక్ట్ నిర్మించకపోవడంతో ఇటీవల కాలంలో కోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కోర్టు దాన్ని ఇటీవల కాలంలో కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే 400 ఎకరాలు ప్రభుత్వ భూమి, అక్కడ ఎలాంటి ఫారెస్ట్ ల్యాండ్ లేదనేది అటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఈ వాదనలు కోర్టు రేపు మరొకసారి ఈ పిటిషన్ ని మధ్యాహ్నం 2:30 ప్రాంతం విచారణ చేపడుతుంది. అప్పటి వరకు అక్కడ ఎలాంటి చెట్లు కానీ ఎక్కడ కూడా పర్మిట్ చేయడానికి వీలేదు, చెట్లు నరకడానికి వీలేదు. యథాస్థానంగా అంటే ఇక్కడ ఏ విధంగా ఉందో అదే స్థానంలో ఉంచాలంటూ కూడా కోర్టు రేపటి వరకు దీన్ని వాయిదా వేసింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.